న్యూస్ చూస్తున్నారు. తమిళనాడులో పీక్ స్టేజ్ కు చేరుకుంది పొలిటికల్ హీట్. ఏఐడిఎంకే పార్టీలో చీలికకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి విజయ్. అయితే విజయ్కు మద్దతు ప్రకటించారు 30 మంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది ఏఐడిఎంకే అధిష్టానం. విప్ ఉల్లంఘిస్తే ఏఐడిఎంకే సభ్యత్వాలు రద్దవుతాయని హెచ్చరించింది. మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల్లో కొందరికి మంత్రి పదవులు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రేపు తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా కొనసాగే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 30 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఇచ్చిన క్రమంలో ప్రస్తుతం దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ ఇన్ఫాక్ట్ చెన్నై పాలిటిక్స్ని, తమిళనాడు పాలిటిక్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. రేపు విప్ జారీ చేయడం వెనకాల కారణం ఏమై ఉంటుంది? అంటే ఒక వార్నింగ్ కింద, లేకపోతే వాళ్ళని నిలువరించే ప్రయత్నమా? నిజంగా ఒకవేళ అదే అయితే కనుక వాళ్ళు ఆగే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా సత్యన. ఇది ఇప్పుడు ఏఐడిఎంకే ఒక 47 ఎమ్మెల్యేలు గెలిచారు. 47 ఎమ్మెల్యేలు పళనిస్వామి నాయకత్వంలో గెలిచిన పరిస్థితి. ఇప్పుడు అది షణ్ముఖం లేకపోతే ఇంకొక వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఆయనతో కలిసే ప్రయత్నం చేశారు విజయ్తో. కానీ ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డెఫినెట్ గా విప్ జారీ చేస్తారు కదా. ఆ విప్ ని జారీ ఆల్రెడీ విప్ కూడా జారీ చేశారు. రేపు ఎట్లా ఉంటది అని. అయితే ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్ట్ ఇష్యూ ఏం జరుగుతుందంటే, ఆయనకి సపోర్ట్ చేసే ఈ 30 మంది ఎమ్మెల్యేలు రేపు రాకపోతే ఎట్లా ఉంటుంది అసెంబ్లీకి, అంటే గైర్హాజరు అయితే ఎట్లా ఉంటుంది? అంటే బేసిక్ గా ఒక సెక్షన్ ఆఫ్ ఇది జరుగుతుంది. అసెంబ్లీలో హాజరైన ఎమ్మెల్యేలు ఎవరు, ఆ ఎమ్మెల్యేలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మద్దతు ఇవ్వాలి. ఓకే, అంతే కదా. బేసిక్ గా వాళ్ళు 30 మంది లేకపోతే 20 మంది గైర్హాజరు అవుదాం అనుకుందాం. ఎందుకంటే ఇది విప్ జారీ చేశారు కాబట్టి. దాంట్లో ఏమన్నా గైర్హాజరు అయితే అసెంబ్లీలో ఎంతమంది అటెండ్ అయ్యారు, అటెండ్ అయిన దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకు అనేది చూస్తారు. ఆ సెక్షన్ లో ఎక్కడో ఏ విషయం అయినా సరే విజయ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది మనకున్న సమాచారం. ఓకే, ఒకవేళ నిజంగానే ఒకటి సచిన్, వాస్తవంగా 118 ఓట్లు కావాలని గవర్నర్ చేసిన దానికి చాలా అంటే ఓవరాల్ గా అతనే క్లియర్ చేశాడు ఈ ఇష్యూని. అతను పెద్ద ఎత్తున ప్రెజర్ చేయడం వల్ల ఎవరెవరు కావాలి ఏంటి అనేది. ఈ రోజు కూడా వీసీకి ఇంటికి వెళ్ళాడు, ముస్లిం లీగ్ ఇంటికి కూడా విజయ్ వెళ్ళాడు. ఓకే, వాస్తవంగా ఈరోజు 107 మంది ఎమ్మెల్యేల్లో అతను రిజైన్ చేశాడు. మళ్ళీ హైకోర్టు శ్రీనివాసది ఆయన కూడా ఇష్యూ చేసిన పరిస్థితి. కాబట్టి ఆయన 106కి పడిపోయాడు. కాకపోతే రేపు ఏం జరుగుతుంది అనేది కొత్త టెన్షన్ ఉంది. ఓకే, ఈసీకే ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడే. ఆయన ఈ రోజు ఈసీకి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళకున్న 2 క్లియర్ అయినాయి, వామపక్షాలు క్లియర్ అయినాయి, కాంగ్రెస్ క్లియర్ అయింది. ఇంకా అవసరమైన 1-2 ఎమ్మెల్యేలు కొంత బ్యాలెన్స్ ఉంది. కాకపోతే అన్నాడీఎంకే డైరెక్ట్ గా 30 మంది ఎమ్మెల్యేలతో క్లియర్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు విప్ జారీ చేశాడు పళనిస్వామి. ఆ పళనిస్వామి విప్ జారీ చేసిన తర్వాత ఫర్దర్ గా ఏముంటుంది ఏంటి అనేది చూడాలి. ఒకవేళ నిజంగానే వాళ్ళు 30 మంది ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీకి రాలేదనుకుందాం, వచ్చిన ఎమ్మెల్యేలతో ఎవరు ఏ మెజార్టీ అదే కదా లెక్క చూస్తారు. అవును, హాజరైన ఎమ్మెల్యేలు ఎంతమంది, దాంట్లో 50% ఆఫ్ ఓట్లు ఎవరికి పడ్డాయి. ఓకే, అది క్లియర్ కదా.
అవును అవును, వచ్చిన దాంట్లో మెజారిటీ. రాని దాంట్లో ఎవరు లెక్కలు చేయడు కదా. అవును, వచ్చిన దాంట్లో ఓకే 30 మంది ఎమ్మెల్యేలు రేపు రాలేదనుకుందాం ఫర్ సపోజ్. ఆ 30 మంది ఎమ్మెల్యేలు రాకపోతే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇతను కావాల్సిన పర్సెంటేజ్ ఉందా లేదా అనేది కదా లెక్కలు చూస్తారు. ఓకే. అంటే అంటే ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే, ఒకవేళ కనుక వీళ్ళు ఆ విప్ను ధిక్కరిస్తే, అంటే అఫ్ కోర్స్ విప్లు కూడా రకరకాలు ఉంటాయి, పార్టీ చర్యల్లో భాగంగా వీళ్ళని సస్పెండ్ చేసే అవకాశం ఉందా? సస్పెన్షన్ కూడా కాదు, బహుశా ఇది అంటే యాంటీ డిఫెక్షన్లా అప్లై అవ్వచ్చు. అంటే పార్టీ విప్కి వ్యతిరేకంగా ఓటేస్తారని, లేకపోతే ఓటింగ్ దూరంగా ఉన్నారని చూపించి వీళ్ళని పూర్తిగా యాంటీ డిఫెక్షన్లా అప్లై చేసి పార్టీ మరటిగా పరిగణించి వీళ్ళ సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం కూడా ఉంటుందిగా. సో ఆ విధంగా చెక్ పెట్టే ప్రయత్నమా ఇక్కడ ఏడీఎంకి? 2 విషయాలు ఉంటాయి ఇక్కడ. ఎమ్మెల్యేలు రాలేదు, ఓకే, ఫర్ సపోజ్ ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు అనుకుందాం. ఎమ్మెల్యేలు రాని నేపథ్యంలో స్పీకరు చెప్పాలి ఎందుకు రాలేదు, ఏ రీజను. ఒకవేళ ఒక ఎమ్మెల్యే ఆయనకి హెల్త్ బాగాలేదా, లేకపోతే ఎమర్జెన్సీ కేసా ఏంది అనే దాని మీద ఆయన ఒప్పుకోవాల్సిన పరిస్థితి. కానీ అక్కడ స్పీకరు డైరెక్ట్ గా ప్రభాకరు ఈ రోజు జరిగిన మొత్తం మీద స్పీకర్ని ఆపాలనుకున్న పరిస్థితుల్లో విజయ్ చేసిన ప్లాన్ కి ఓపెన్ గా ఇండైరెక్ట్ గానే డైరెక్ట్ గానే వాళ్ళందరూ కూడా సహకరించారు. అంటే ఏం జరిగింది అంటే బేసిక్ గా ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే, ఆల్రెడీ విజయ్ నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఈ రోజు చూడండి, నిన్నటి దాకా స్టాలిన్ గెలిచారు, రామదాసన్ గెలిచాడు, ఇంకో 2-3 వ్యక్తులను గెలిచారు, వైగోని గెలిచారు. కానీ ఈ రోజు ఏం చేశాడు ఆయన, వెంటనే అక్కడున్న ముస్లిం లీగ్ని గెలిచాడు, ఈసీకే ఇంటికి వెళ్ళాడు, పరిణామాలు ఇంటికి వెళ్ళిపోయాడు కదా ఈరోజు. అవును అవును. అంటే ఎక్కడ బేసిక్ గా ఉన్న పరిస్థితుల్లో కానీ వ్యవహారం మొత్తం మీద జరగాల్సిన ఇష్యూస్ లో అతను ఎక్కడ భయపడ్డంలా. ఒకవేళ విప్పు జారీ చేసినా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక లైన్ ఆఫ్ యాక్షన్ అతనికి ఉంది. అతనికి కావాల్సింది మ్యాజిక్ ఫిగర్ 118. లేదు రేపు అన్నాడీఎంకే నుంచి వ్యక్తులు కొంతమంది అఫీషియల్ గానే ఒకవేళ ఇప్పుడు విప్పు జారీ చేశారు, విప్పు జారీ చేసిన తర్వాత వాళ్ళు విజయ్కి సపోర్ట్ గా ఒక 10 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినా అది రేపు మళ్ళీ కోర్టుకి వేస్తారు. కోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు వస్తుంది. ఈ లోపల ఇతను చేయాల్సిన పనులన్నీ చేసుకుంటాడు కదా. మీరు అన్నట్టుగా స్పీకర్ కూడా వాళ్ళ మనిషే కాబట్టి కాస్త చూస్తూ ఉన్నాం సిచ్యువేషన్స్. కాబట్టి బహుశా ఇది లీగల్ బ్యాటింగ్ వెళ్తుంది తప్ప కంక్లూజన్ అనేది రాకపోవచ్చు. రాదు. రేపు విజయ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది మన ఓవరాల్ గా చూస్తున్న ఇష్యూలో అయితే చాలా క్లారిటీగా మనకు సమాచారం ఉంది. విజయ్ రేపు ఆ విషయంలో ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. తనకున్న బలగం ఏముందో అది 118 బలగం దాటి అతను సక్సెస్ఫుల్ గా రేపు క్లియర్ చేస్తాడనేది మనకున్న క్లారిటీ. ఓకే, అంటే ఈ వ్యూహం అంతా కూడా భవిష్యత్తు కోసం, ఐ రైట్? యా డెఫినెట్ గా తెచ్చండి, నేను చెప్పింది 200% కరెక్ట్. ఏదన్నా కూడా ఇంతమందిని ఎందుకు కలుస్తున్నాడు చెప్పండి? తమిళనాడు రాజకీయాల్లో ఎక్కడ లేని వ్యవహారాలంతా కూడా ఎందుకు చేస్తున్నాడు? ఈ వ్యవహారాలు అవసరమైతే డీమ్కోలు కూడా 2-3 కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. రేపు ఓటు 9 గంటలకి అసెంబ్లీ జరుగుతుంది. రేపు 9 గంటలకి అసెంబ్లీ జరిగిపోయే నేపథ్యంలో చాలా మార్పులు చేస్తాం, మనం ఊహించిన మార్పులు జరగబోతున్నాయి. ఓకే, కానీ ఈ వ్యవహారంలో విజయ్కి ఎటువంటి ఇష్యూ రాదు అనేది మన అబ్జర్వేషన్, మనం పూర్తిగా చూస్తున్న లెక్కలు. దీంట్లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు అనేది చాలా క్లారిటీగా అయితే మనకు ఉంది. సచిన్, బహుశా ఇందాక మనం మాట్లాడుకున్నాం కృష్ణమోహన్, ఇందాక జస్ట్ టచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీసీకే పార్టీని కావచ్చు, ఐఎంఎల్ని కావచ్చు, డిఎంకేని కావచ్చు, ఏడీఎంకేకి సంబంధించి కావచ్చు, లేకపోతే కొంతమంది కీలక నేతలను కలుస్తున్నాడు విజయ్ అంటే, ఇది పొలిటికల్ మూవ్ అనుకోవాలా లేకపోతే ఒక సహృద్భావంతో వెళ్ళిన మూవ్ అనుకోవాలా?
పొలిటికల్ వ్యూ తో పాటు ఆయన నేరుగా కలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. నేనే వెళ్తానబ్బా, మీరు ఎందుకు పరిస్థితి, నేను వెళ్తున్నా, నేను మాట్లాడతా కదా, మీకు ఎందుకు అంటే టీవీలో కూడా ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు. ఓకే, నేను చూసుకుంటా, నేనే వెళ్తా, అవసరమైతే ఒక నాయకుడితో నేను మాట్లాడలేదు కదా, నేనే మాట్లాడతా. ఇది చాలా ఇంట్రెస్టింగ్, చాలా కీలకమైన డెవలప్మెంట్. ఇందాక ఈసీకే ఇంటికి పోయినప్పుడు అసలు అక్కడ ఉన్న పబ్లిక్ అతను రిసీవ్ చేసుకున్న దానికి అసలుకి మనం అర్థం కావట్లే. ముస్లిం లీగ్ ఇంటికి పోయినప్పుడు కూడా మధ్యాహ్నం అసలు విపరీతమైన జనం, అక్కడి నుంచి అతను రావడానికి అరగంట పట్టిన పరిస్థితి. అంటే అక్కడున్న ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఆ నాయకులు వాళ్ళు చూస్తున్న వ్యవహారాన్ని కానీ ఇవన్నీ కూడా చూస్తే దాంట్లో అసలు నో డౌట్ రేపు విజయ్ అనే వ్యక్తి మనం ఎక్స్పెక్ట్ చేసిన 118కి ఆగుతాడా లేకపోతే ఇంకా ఎక్కువ ఆగుతాడా అనేది చూడాలి. ఇంట్రెస్టింగ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. మొత్తంగా అయితే మాత్రం అది సిచ్యువేషన్. అయితే ఈ 30 మంది ఎమ్మెల్యేలు ఏఐడిఎంకే నుంచి జంప్ కొట్టే సందర్భంలో చెక్ పెట్టేందుకు ఏఐడిఎంకే అధినేతగా మాట్లాడుకుంటున్న పళనిస్వామి కీలకమైన అడుగు ముందుకేశారు. ఏకంగా విప్ జారీ చేశారు. ఆ విప్ని పాటిస్తారా ఎమ్మెల్యేలు? పాటించకపోతే ఏం జరుగుతుంది? అది కృష్ణమోహన్ చెప్పినట్టుగా లీగల్ బ్యాటిల్కి వెళ్తుంది, కోర్టు వరకు వెళ్ళొచ్చు. బట్ బిఫోర్ దట్ కోర్టు మళ్ళీ స్పీకర్ని అడిగే అవకాశం ఉంటుంది. స్పీకర్ ఏం చేయొచ్చు, టీవీకే పార్టీయే కాబట్టి ప్రస్తుతం మేము దీన్ని చూస్తున్నామని చెప్పి ఆయన పరిధిలో ఉంచుకొని కాస్త కాలయాపన అనే పెద్ద పదం ఇక్కడ ఉపయోగించలేకపోవచ్చు, కానీ సమయాన్ని కాస్త ముందుకు తీసుకువెళ్ళచ్చు. అంతట్లో జరగాల్సింది జరిగిపోతుంది, మద్దతు ఇవ్వాల్సిన వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో ఒకవేళ అప్పటికీ కావాల్సి వస్తే మీరు మీ స్థానం నుంచి రిజిగ్నేషన్ చేసి వచ్చేసేయండి అని చెప్పి టీవీకే చెప్పి వాళ్ళు బహుశా వచ్చిన పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ అక్కడ మళ్ళీ ఎన్నికలు అయ్యాయి అనుకుందాం, అక్కడ మళ్ళీ టీవీకే పార్టీ తరఫున వాళ్ళు నించుంటే అప్పుడు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది కదా విజయ్కి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక బై ఎలక్షన్స్ జరిగినప్పుడు అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఏ వ్యూహమైనా అది టీవీకేకు కలిసి వచ్చే అంశం అండంలో అతిశయోక్తి లేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం జరగచ్చు అనేది ఆసక్తికర పరిణామం. విప్ జారీ చేస్తున్న సందర్భంలో ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు విప్ని పాటిస్తారా, ధిక్కరిస్తారా? ధిక్కరిస్తే ఏం జరుగుతుంది? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? అండ్ ఒకవేళ వాళ్ళు పాటిస్తే కనుక ఏఐడిఎంకేకి మద్దతు లేకుండా, అఫ్కోర్స్ ఇప్పుడు మద్దతు లేకపోయినా 120 మంది ఎమ్మెల్యేల బలం అయితే ఉంది. బట్ రేపు బల నిరూపణకి మాత్రం 118 క్రాస్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో విజయ్ ఇప్పటికే సిపిఐ-సిపిఎం నేతలు విమర్శిస్తున్నారు కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా ఓఎస్డీని తన జ్యోతిష్కుడిని ఓఎస్డీగా నియమించుకోవడం పట్ల వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అండ్ దాంతోపాటు రాష్ట్ర గీతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, 3వ స్థానంలో తన ప్రమాణ స్వీకారం రోజు 3వ స్థానం కేటాయించడం పట్ల కూడా అసంతృప్తితో ఉన్నారు. అదేమైనా రేపు ట్రిగ్గర్ అవుతుందా? దాంతోపాటు డిఎంకే అఫ్కోర్స్ సపోర్ట్ ఇచ్చే ప్రసక్తి లేదు, పరిస్థితి కనిపించదు. అండ్ వీసీకే ఆబ్వియస్లీ, బట్ వీసీకే అఫీషియల్గా లెటర్ ఇచ్చి సపోర్ట్ చూపించింది ఆ రోజు, బట్ రేపు ఫ్లోర్లో సపోర్ట్ ఇస్తుందా ఐయుఎంఎల్? సో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. బట్ రీసెంట్గా వెళ్ళి అందరినీ కలుస్తున్నాడు కాబట్టి బహుశా వాళ్ళు సపోర్ట్ ఇవ్వచ్చేమో. అండ్ లాస్ట్ మినిట్లో ఏమైనా తేడా కొడితే కనుక ముఖ్యమంత్రి పదవికి గండం ఉన్నదనుకోవాలి రేపటి విషయంలో. బట్ 118 అయితే మాత్రం ఈజీగా క్రాస్ చేసేస్తాడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇలా కంటిన్యూ అయితే. బట్ దట్ ఈస్ అ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏఐడిఎంకే సపోర్ట్ వెళ్తుందా వెళ్ళదా అనేది. ఇప్పటి వరకు వెళ్తారనుకున్న షణ్ముగం కావచ్చు, లేకపోతే వీళ్ళమని కావచ్చు, వీళ్ళు ఇప్పుడు విప్ని ధిక్కరిస్తారా, లేకపోతే విప్కి అంటే విప్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏఐడిఎంకేతో కంటిన్యూ అవుతారా? ఇంట్రెస్టింగ్ డిస్కషన్. చూద్దాం రేపు ఏం జరుగుతుంది అనేది. మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU